అపరిమితముగా, హల్లెలూయా, ఏమంటున్నాడు? పాపము ఎక్కడ విస్తరించునో అక్కడంట దేవుడి కృప అంట అపరిమితముగా, అంటే ఒక లిమిట్ లేదు, లిమిట్లెస్ గ్రేస్. అంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు కృప ఏం చేస్తుందంటే నేను ఇంకా పాపంలో నెట్టేయటం కాదు, దేవుడి కృప నేను ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. దేవుడి కృప నువ్వు ఇరుక్కున్న ఆ ఇరుకులో నుంచి నేను బయటికి తీసుకొస్తుంది. దేవుడి కృప నువ్వు బంధించబడిన ఆ బంధకాల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ, పౌలు భక్తుడు మంచిగా కృపను వివరిస్తూ అంటున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ అంటే కృప, లిమిట్లెస్ గ్రేస్ వాళ్ళకి దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ప్రభువా, దీంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఈ బలహీనతల నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, లేకపోతే ఇక్కడ ఇరుక్కొని ఉన్నాయా, నాకు తెలిసి ఇరుక్కొని ఉన్నాను, ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాను, ఇప్పుడు నాకు సహాయం కావాలా, ఇప్పుడు నాకు నీ సహాయం కావాలని అడుగుతున్నావా? అయితే దేవుడి కృపను ఆశ్రయించు. హల్లెలూయా. దేవుడి కృప నీ జీవితంలో ఏం చేస్తుందంటే సహాయాన్ని పంపిస్తుంది, నువ్వు దానిలో నుంచి బయటికి రావటానికి, నువ్వు మరలా నిలబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిగాడు ఏం చేస్తాడంటే మనల్ని, మన ఆత్మీయ స్థితిని స్థిరంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. దేవుళ్ళో సంతోషించడం, ఆనందించడం ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా వాడు దేవుడు ఏదైతే మన పక్షాన చెప్పాడో అవన్నీ ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదు అని మన జీవితాల సిట్యువేషన్స్ని బట్టి వాడి స్వరం వినిపిస్తూ, లేకపోతే ఇతరుల చేత అనిపిస్తూ ఉంటాడు. కానీ దేవుడి కృప, అందుకే దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో ఏదైనా సరే కోల్పోయావా, ఏదైనా సరే ఎక్కడైనా లెగోలేని స్థితి ఉందా, ఎక్కడైనా సరే విడిపించలేని స్థితి ఉందా, కలిగి ఉన్నావా? దేవుడి కృపను ఆశ్రయించు, ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలను దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీకు విడుదలను దయచేయలేరు. నువ్వు మనుషులను ఆశ్రయించకు, మనుషులకి నువ్వు చెప్పుకొని నీవు అనవసరం నవ్వుల పాలు కాకు. నువ్వు మనుషుల కన్నా దేవుని దగ్గర, ప్రభువా ఇది నా సమస్య, నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాను, నీ కృప నన్ను విడిపిస్తుందని నేను నమ్ముచున్నానయ్యా అని చెప్పి నువ్వు దేవుని కృపని ఉదయము సాయంత్రమే ఆయన కృపను ఆశ్రయించు, ఖచ్చితంగా నీ ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కృపలో అటువంటి శక్తి ఉంది, లేకపోతే ఎందుకు దేవుడు కృపనిస్తాడు? అందుకే అంటున్నాడు, పాపము ఎక్కడైతే ఉన్నదో కృప విస్తారంగా, అన్లిమిటెడ్ గ్రేస్ నేను వారికి దయచేస్తాను. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, మనము రోగులకే కానీ డాక్టరు మంచిగా అంత ఆరోగ్యంగా ఉన్నోడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? చెప్పండి. ఆరోగ్యంతో ఉన్నోడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్తాడా? ఏం పేరు నీ పేరు? మర్చిపోయినా. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? నరేష్. నరేష్, మర్చిపోయినా. నరేష్ వెళ్తారా? ఎవరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి? రోగులే కదా, రోగంతో ఉన్నవాళ్ళు, బాగున్నోళ్ళే వెళ్తారు, అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు, కృప ఎవరికంట? అంత మంచిగా ఉన్నోడు కాదంట. ఎవరికైతే ఎక్కడైతే పాపం విస్తరించబడుతుందో, ఎక్కడైతే వారి జీవితంలో దుఃఖము, చీకటి, ఏడుపు, బాధలతో ఉంటారో వారి జీవితంలో దేవుడు అంటే కృపను విడుదల చేస్తాడంట. హల్లెలూయా. ఎంత బాధ ఉంటుందో అంతకంటే డబల్ మెజర్. ఇప్పుడు పాపము ఎంత ఉందో అంతే కృప అన్నాడా, లేకపోతే లిమిట్లెస్ గ్రేస్ అన్నాడా? లిమిట్లెస్ గ్రేస్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఎంత విస్తరిస్తుందో కృప అంతకంటే ఎక్కువగా నేను నీకు దయచేసి దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొస్తా, ఇదిగో దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నేను నిలబెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, కృప నీ జీవితంలో నీ స్థితిని, నీ గతిని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు, ఎంతోమంది, ప్రభువా నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా స్థితి ఎప్పుడు మారుతుంది, నా స్థితి ఎప్పుడు మారుతుందయ్యా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందయ్యా అని ఆలోచనలో ఉండొచ్చు. ప్రభువా కృప అంటున్నావు, మరి నా జీవితంలో నీ కృప ఉంది కదా, ఎప్పుడు మారుతుంది? నా బ్రతికి ఎప్పుడు మారుతుంది? నా స్థితి ఎప్పుడు మారుతుంది? నా జీవితం అంతా ఇలానే ఉండాలా? నా జీవితం అంతా ఇంతే ఉండాలా? లేదు.
నీ జీవితం అంతా అలానే ఉండటానికి యేసే కృప విడుదల కావట్లేదు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చడానికే యేసే కృప. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండకుండా దేవుడు నీ జీవితాన్ని ఒక ట్రాన్స్ఫార్మ్లోకి తీసుకురావడానికే యేసే కృప. హల్లెలూయా. నిన్ను ఆ పాపంలో ఉంచేసి దేవుడు కృప చూపడం కాదు, ఇంకా కృపకు శక్తి లేనట్టే. దేవుడు ఎంత కృప చూపుతున్నా నువ్వు అలానే ఉన్నావంటే దేవుడు కృపకు శక్తి లేనట్టే. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభా ఏంటి ప్రభా ఏంటి ఎంత 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 నేను నిలబడలేకపోతే ఖచ్చితంగా దేవుడి కృప నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప వల్ల మాత్రమేనయ్యా. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ బై యువర్ గ్రేస్ ఓ లార్డ్. హల్లెలూయా. నేను ఏమైనానో అది కేవలం నీ కృప ద్వారానే. ఆ కృపని దేవుడు అంట మరి నీకు కొద్ది కొద్దిగా విడుదల చేయటము. గవర్నమెంట్ వాళ్ళు కనుక పెన్షన్లు విడుదల చేస్తారు కదా నెల నెల, అలా కాదంట. సమృద్ధి అయిన కృప దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. హల్లెలూయా. అయితే మరి ఆ కృపని నువ్వు నీ జీవితంలో ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎలా పనిచేసినట్టు చేసుకోవాలా అంటే దేవుడు అంటున్నాడు, నా కృపా సింహాసనం దగ్గరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి నేను వారి ఎడల నేను కనికరము చూపకుండా నేను మానను. ఎక్కడికి వెళ్ళాలంట నువ్వు? ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలా? ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలా. చూడండి, హెబ్రీలు 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట. 4 నుంచి 4వ అధ్యాయంలో 15-16 చూడండి ఒకసారి. కాడు కానీ మన వల్లే శోధించబడిన సంయోచితమైన, అంటే నీకు సంయోచితమైన సహాయం అంటే ఏ టైంలో ఎప్పుడు ఎటువంటి హెల్ప్ కావాలో అప్పుడంట చదువునాన్న సహాయము కొరకు కృప పొందునట్టు ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుకోండి. దేవుడిని గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమని? ఏ టైంలో నీకు ఏ హెల్ప్ అయితే కావాలో, ఏ సహాయం అయితే కావాలో దానికి తగిన కృపని నేను నీకు అనుగ్రహిస్తానడా ఇవ్వనన్నాడా? ఇప్పుడు దేవుడు చెప్పినాక ఈయన ఉంటాడా? దేవుడు చెప్పినాక ఇవ్వకుండా ఉంటాడా? ఆయన కృప చూపుతానంటే చూపుతాడు. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాడు. నువ్వు వెళ్ళాలా, దినదినం ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలా, నీ అవసరాన్ని బట్టి వెళ్ళాలా. ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయండి ప్రభువా అన్నప్పుడు దేవుడు నీకు ఆ విషయంలో కృపను విడుదల చేస్తాడు. ఖచ్చితంగా ఆయన కృపా సింహాసనం యొద్ద నుంచి నీకు సహాయము ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి పంపిస్తాడంట? కృపా సింహాసనం యొద్ద నుంచి ఖచ్చితంగా సహాయాన్ని పంపిస్తాడు. ఆమేన్. అందుకే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఇంకా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావేమో. ప్రభువా ఎప్పుడు ప్రభువా ఈ విడుదల, ఎప్పుడు ప్రభువా నా జీవితంలో ఈ సంతోషము, ఎప్పుడు ప్రభువా నా జీవితంలో ఆనందము, ఇదిగో ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను, ఇక్కడ ఇరుక్కొని ఉన్నాను, ఇక్కడ ప్రభువా నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను, ఇక్కడ లేగలేకపోతున్నాను. ఈరోజు దేవుడి కృప మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చును గాక. ఇదిగో మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత మీ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అగును గాక. ఆమేన్, హల్లెలూయా.